ఇంకా నిన్న కూడా ఒక మాట, నేను హరీష్ రావు గురించి యాక్చువల్ గా మాట్లాడొద్దు అనుకున్నా. ఆయన మాజీ మంత్రి, సరే 1000 కోట్లు అవినీతి చేసిండు అన్నారు, కాళేశ్వరంలో దోసుకుంటా అన్నారు, అన్ని అన్నారు. కానీ నిన్న ఒక బిడ్డకి, ఒక మెడిసిన్ చదువుకుంటా అంటున్నటువంటి ఒక బిడ్డకి ఆయన ఫీజు కట్టడం కోసమట ఆయన ఇంటిని తనఖా పెట్టి ఇచ్చిండు. ఇది కొంత అతిశయంగా లేదు, అతిశయోక్తిగా లేదు, అవసరమా? ఆయన తలుచుకుంటే ఎవరికైనా చెప్పి ఇప్పియచ్చు కదా, ఎమ్మెల్యే మాజీ మంత్రి. కానీ ఇల్లు తనఖా పెట్టి మరి ఇచ్చిండని అంత గొప్పలు ఎందుకే నాకు అర్థం కాలేదు. ఏముంది మరి, అది ఎట్లుంటది కొన్ని మరి విడ్డూరంగా అనిపిస్తుంది, కొంత నచ్చదు. చూసేటోళ్ళు జనాలు పిచ్చోళ్ళు కాదు. ఒక మాజీ మంత్రి ఇల్లు తనఖా పెట్టి ఒక పిల్ల కోసానికి ఇచ్చిండట అంటే, ఒక పాప కోసానికి ఇచ్చిండట అంటే ఎవరు నమ్ముతారు? నువ్వు పెట్టుండొచ్చు, అది వాస్తవం అయి ఉండొచ్చు, దానికి కారణం ఏందో కావచ్చు. కానీ ఒక మాజీ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి 5 లక్షలు 10 లక్షలు కూడా లేకుంటున్నావా? ఆయన మరి 20 లక్షలు లేకుంటున్నావా? తనఖా పెట్టి మరి ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నదని ఇలా ప్రజలు అంటారు, కామెంట్ చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, అట్లాంటి చీప్ టాక్టిక్స్ బదులు ఇంకా వేరే గొప్ప పనులు చేయొచ్చు. మనం ఉన్నప్పుడు ఆ విద్యని తక్కువకి ఎట్లా అందించాలి, మల్లారెడ్డి లాంటి దొంగలు దోసుకుంటుంటే వాళ్ళ ఫీజులను ఎట్లా క్రమబద్ధీకరించాలి, మరి అట్లాంటి యూనివర్సిటీలు, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ ఎవరి దగ్గర ఉన్నాయి? మీ వాళ్ళ దగ్గర లేవు. అలాంటి కాలేజీలలో సీట్ ఇప్పి ఉంటివి, దాన్ని మాట్లాడరా?